సాంగ్ ఆఫ్ ద డీప్. నీలమణి సముద్రం యొక్క మెరిసే ఉపరితలం క్రింద సూర్యకాంతి చేపలపై బంగారు మినుగురు పురుగుల వలె నృత్యం చేసే చోట కాయ్ అనే డాల్ఫిన్ నివసించింది. అతను చిన్నవాడు, వేగవంతమైన వాడు మరియు అంతులేని ఆసక్తి గలవాడు. అతని పాడ్ తరచుగా ఆకాశంలోని నక్షత్రాల కంటే ఎక్కువ ప్రశ్నలు అడిగావని చమత్కరించేవారు. కానీ అతను వెతుకుతున్నది ప్రశ్నలు కాదు, అది అంతకంటే ఎక్కువ. అతను ఖచ్చితంగా పేరు పెట్టలేనిది. కాయ్ తన రోజులను అలల గుండా దూకుతూ, సముద్ర తాబేళ్లతో ఆడుకుంటూ, ఆటుపోట్లకు వ్యతిరేకంగా ఈదుతూ గడిపాడు. కానీ రాత్రిపూట సముద్రం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మరియు చంద్రుడు నీటిపై తన వెండి చూపును ఉంచినప్పుడు కాయ్ పగడపు శిఖరాల దగ్గరకు వెళ్ళి వినేవాడు. అతను ఆమె కోసం విన్నాడు. పెద్ద డాల్ఫిన్లు చెప్పిన కథలు సముద్రపు గుహల లోతుగా నివసించే ఒక మత్స్యకన్య గురించి మాట్లాడాయి. అక్కడ సూర్యుడు చేరుకోలేని ఖండకాలు దాటి వెళ్ళింది. ఆమె జుట్టు ముత్యాలతో అల్లిన సముద్రపు పాచి లాంటిది మరియు భయంకరమైన తుఫానును శాంతింపజేసే స్వరం కలిగి ఉంది. ఆమె పేరు మాయా. కాయ్ ఆమెను ఎప్పుడూ చూడలేదు, కానీ అతను నమ్మాడు. చంద్రుడు నిండుగా ఉన్నప్పుడు మరియు ప్రవాహాలు నిశ్చలంగా ఉన్నప్పుడు తరచుగా నీటిలో ఒక పాట ప్రతిధ్వనిస్తుందని అతను నమ్మాడు. చేప లేదా తిమింగలం లాగా చాలా అందమైన శ్రావ్యత, సముద్రం లాగా చాలా సున్నితమైనది. ఒక సాయంత్రం చాలాసేపు ఈత కొట్టిన తరువాత కాయ్ విస్పరింగ్ రాక్స్ దగ్గర విశ్రాంతి తీసుకున్నాడు. అక్కడ శబ్దం చాలా దూరం ప్రయాణించింది. అప్పుడే అతను దానిని విన్నాడు. పాట మొదట మృదువుగా, పొలుసులపై కెల్ప్ కుంచెలా, శక్తివంతంగా, బాధగా, ఒకేసారి ఆశ్చర్యం మరియు దుఃఖంతో నిండిపోయింది. కాయ్ కళ్ళు మూసుకొని శ్రావ్యత తన చుట్టూ చుట్టుకున్నాడు. ఆ శబ్దాన్ని అతను సముద్ర హృదయంలోకి లోతుగా మరియు లోతుగా అనుసరించాడు. సముద్రపు పాచి యొక్క దట్టమైన అడవుల గుండా, మెరుస్తున్న జెల్లీ ఫిష్ మరియు నక్షత్ర ధూళిలా చెల్లాచెదురుగా ఉన్న వెండి చేపల గుంపుల గుండా. నీరు చల్లగా, చీకటిగా మారింది. కానీ కాయ్ వెనక్కి తగ్గలేదు. చివరికి అతను పగడపు దిబ్బ కింద దాగి ఉన్న ఒక గుహను చేరుకున్నాడు. పాట ఇప్పుడు స్పష్టంగా ఉంది, దాదాపు అందుకోగలిగింది. అతను దగ్గరగా అడుగడుగునా గుండె కొట్టుకుంటుంది మరియు ఆమె అక్కడ ఉంది. మాయా ఆమె కాలం మరియు ఆటుపోట్లచే రూపొందించబడిన ఒక రాయిపై కూర్చుంది. ఆమె పొడవాటి ఆకుపచ్చ జుట్టు ఆమె చుట్టూ సముద్రంలా ప్రవహిస్తుంది. ఆమె అతని వైపు తిరిగినప్పుడు ఆమె కళ్ళు శతాబ్దాలుగా ఉన్నాయి. కాయ్ ఈత కొట్టడం మర్చిపోయాడు. మాయా నవ్వింది. నువ్వు వింటున్నావా? అవును అని అతను అన్నాడు. అతని గొంతు గుసగుసలాడుతుంది. ఎందుకు? నేను నీ కోసం ఎదురు చూస్తున్నానని అనుకుంటున్నాను. మాయా తల వంచి అతనిని అధ్యయనం చేసింది. చాలా మంది పాట వింటారు, కొద్ది మంది మాత్రమే దానిని అనుసరిస్తారు. నేను దానిని వినాలని మాత్రమే కోరుకోవడం లేదు, నేను దానిని తెలుసుకోవాలనుకుంటున్నాను అని అతను అన్నాడు. ఆమె అతన్ని దగ్గరగా పిలిచింది మరియు ఆ క్షణం నుంచి వారి మధ్యలో స్నేహం వికసించింది. ప్రతి రాత్రి కాయ్ గుహకు తిరిగి వచ్చేవాడు. మాయా అతనికి పాత పాటలను నేర్పేది. అవి ఓడ శిథిలాలు మరియు నక్షత్రాల గురించి, సముద్ర దేవతలు మరియు మర్చిపోయిన ద్వీపాల గురించి చెప్పేవి. కాయ్ ఉపరితలం నుండి తన బహుమతులను తీసుకువచ్చేవాడు. విరిగిన దిక్సూచి, ఒకసారి నావికుడి ప్రేమలేఖకు కట్టిన రిబ్బన్. మాయా నవ్వింది మరియు అది గవ్వలతో ఆడుకునే అలలలా వినిపించింది. కానీ కొన్నిసార్లు ఆమె చూపులు దూరంగా మారాయి మరియు కాయ్కి తాను ఏదో లేదా ఎవరినైనా కోల్పోతున్నానని అనిపించేది. ఒక రాత్రి ఒక తుఫాను సముద్రం మీదుగా దూసుకుపోయింది. అది నీటిని కదిలించింది, ఓడలను ఢీకొట్టింది మరియు చేపలను దాక్కునేలా భయపెట్టింది. కాయ్ అలలను ధైర్యంగా ఎదుర్కొని మాయా గుహను చేరుకున్నాడు. కానీ అది ఖాళీగా ఉంది. అతను గంటల తరబడి వెతికాడు. ప్రవాహం అతనితో పోరాడింది మరియు సముద్రం కోపంతో నల్లగా మారింది. కానీ అతను ఆగలేదు. అప్పుడు అతను దానిని చూశాడు. పాద ఓడ శిథిలాల కింద ఒక మసక వెలుగు. మాయా ఆమె తోక చుట్టూ తాళ్ళు మరింతగా చిక్కుకుపోతుండగా ఆమె వలలో చిక్కుకుంది. కాయ్ గుండె వేగంగా కొట్టుకుంది, లోతుగా ఈదింది. వేగంగా ఆ వలను కొరికి తట్టడంతో నీరు కొట్టుకుంది మరియు శిథిలాలు వాటి చుట్టూ తిరుగుతున్నాయి. కానీ కలిసి వారు పోరాడారు. చివరికి చివరి తాడు తెగిపోయింది. మాయా తప్పించుకుంది, అయినప్పటికీ ఆమె తోకకి గాయమైంది. నువ్వు వచ్చావు అని ఆమె అంది. ఖచ్చితంగా, నేను ఎల్లప్పుడూ వస్తాను, కాయ్ చెప్పాడు. తుఫాను దాటిపోయింది. దానితో వారి మధ్య ఏదో మార్పు వచ్చింది. వారి బంధం మరింత బలపడింది.
మాయా కాయ్కి డాల్ఫిన్లు చూడని ప్రదేశాలను చూపించింది. ప్యాలెస్ హాలలో పగడాలు, పెరిగిన మునిగిపోయిన నగరాలు, గాయక బృందాల వలె పాడే నీటి అడుగున గీజర్లు మరియు నక్షత్రాలు, సముద్రం కింద నిద్రిస్తున్నట్లు అనిపించే గుహలు. కాయ్ బదులుగా లైరాకు డాల్ఫిన్లతో దూకడం, సముద్ర తాబేళ్లతో ఈదడం మరియు ఉపరితలం కిందకు జారడం మరియు సూర్యుడు తన ముఖాన్ని వెచ్చగా చేయడం నేర్పింది. ఒక సాయంత్రం వారు ప్రకాశించే చంద్రుని కింద డాల్ఫిన్ల పాడ్ ఆడుతుండగా మాయా ఇలా చెప్పింది, కాయ్, నీ ప్రపంచంలో ఒక మాయాజాలం ఉంది, నేను మర్చిపోయాను. నువ్వు నాకు పాట చూపించావు అని అతను అన్నాడు. సముద్రం చెప్పడానికి కథలు ఉన్నాయని మరియు మళ్ళీ ఎలా అద్భుతంగా ఉండాలో నువ్వు నాకు గుర్తు చేశావు. ఒక ఉదయం చీకటి ఓడలు వచ్చాయి. ఉరుములతో కూడిన శబ్దంతో సముద్రం మీదుగా డ్రమ్స్ వేసే పెద్ద లోహ రాక్షసులు. వారు వలలను విసిరారు మరియు చేపలను నిశ్శబ్దం చేసే విషపూరిత దారులను జారవిడిచారు. సముద్రం చీకటిగా మారుతుండగా మాయా మరియు కాయ్ భయంతో చూశారు. చాలా కాలంగా లోతుల్లో దాక్కున్న మత్స్యకన్యలు పారిపోవడం ప్రారంభించాయి. డాల్ఫిన్ పాడ్లు చెల్లాచెదురుగా ఉన్నాయి. మనం ఏదో ఒకటి చెయ్యాలి అని కాయ్ అన్నాడు. మాయా తల ఊపింది. ఒక పాట ఉంది, పురాతనమైనది మరియు శక్తివంతమైనది. అది సముద్రాన్నే పిలుస్తుంది, కానీ దానిని స్వచ్ఛమైన మరియు ధైర్యమైన హృదయంతో పాడాలి. నీ ఉద్దేశం నేనేనా? ఆమె నవ్వింది. అవును, కలిసి. అలాగే తుఫాను తాకిన సముద్రం మధ్యలో మాయా మరియు కాయ్ ఎత్తైన సముద్ర శిఖరానికి ఈదుకుంటూ వెళ్లారు. అక్కడ తెల్లవారుజామున ఎర్రగా నారింజ కాంతి కింద వారు పాడారు. వారి స్వరాలు అలల వలె పెరిగాయి. మాయా శ్రావ్యత సముద్రం యొక్క జ్ఞాపకం, వెంటాడే మరియు శాశ్వతమైనది. కాయ్ పాట కొత్తది, అడవి, స్వేచ్ఛ మరియు ఆశతో నిండి ఉంది. సముద్రం సమాధానం ఇచ్చింది. అలలు కోపంతో కాదు, శక్తితో ఉప్పొంగాయి. ఓడలు వెనక్కి నెట్టబడ్డాయి. వాటి అలలు ఉక్కు కంటే బలమైన ప్రవాహాల ద్వారా నలిగిపోయాయి. సముద్రం క్లియర్ అయింది మరియు చాలా కాలం తర్వాత మొదటిసారి అది మళ్ళీ నిశ్శబ్దంగా ఉంది, సురక్షితం. ఆ రోజు నుండి సముద్రం కొత్త కథ చెప్పింది. పాట విన్న డాల్ఫిన్ గురించి, మళ్ళీ ఆశలు పెట్టుకోవడానికి ధైర్యం చేసిన మత్స్యకన్య గురించి, మరియు వారు కలిసి సముద్రాన్ని ఎలా కాపాడారో గురించి. డాల్ఫిన్లు అలలలో ఒక నిర్దిష్ట స్వరాన్ని విన్నప్పుడు లేదా మత్స్యకన్యలు సుపరిచితమైన శ్రావ్యతను పాడుతున్నప్పుడు అవి మాయా మరియు కాయలను గుర్తుంచుకుంటాయి. మీకు వినడం ఎలాగో తెలిస్తే లోతైన పాట ఇప్పటికీ ప్రతిధ్వనిస్తుంది. Thank you for watching this video. Please like, share and subscribe.